సార్ కృష్ణాంజలి గారు, ఈ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది అంటున్నారు. ఆయన పదవి విరమణ గడువు కూడా వచ్చేసిందని అంటున్నారు. మేబీ ఈరోజు లాస్ట్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ. కాబట్టి కావాలని ప్రభుత్వం ఆయన పదవి విరమణ రోజే ఈ రకమైనటువంటి సస్పెన్షన్కి సాహసం చేస్తుందని చెప్పేసి వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే వైస్ ఛాన్సలర్కిను మీకేంటి సంబంధం అసలు అనేది ఒక బేసిక్, దాన్ని ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు. అంటే ఏదైతే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఈ ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అప్పట్లో చూసాం మనం ఇక్కడ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్వామి భక్తిని ప్రదర్శించారని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఒక పొలిటికల్ ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో పాలిటిక్స్లో పాల్గొంటేనే చాలా రకాల శుద్ధులు చెప్తుంటారు కొంతమంది. ఏంటి విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఏంటి, స్టూడెంట్స్ చదువుకోవడానికి కదా ఇక్కడికి వచ్చేది, రాజకీయాలు చేయటానిక, అర్బన్ నక్సల్స్, లేకపోతే తుకడే గ్యాంగ్ అని ఫ్యాన్సీ నేమ్స్ చెప్పి ఒక రకమైనటువంటి జనాల్లో వ్యతిరేక భావాన్ని తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది చాలామంది కూడా. ఏదైతే రాజకీయాలు విశ్వవిద్యాలయాల నుంచే పుట్టాయి, లేకపోతే రాజకీయ నాయకులు ఈ దేశంలో కనుక మొదటి నుంచి చూస్తే స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి కూడా ప్రముఖ నాయకులు, జాతీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా విశ్వవిద్యాలయాల నుంచే వారి రాజకీయాలు మొదలయ్యాయని చెప్పేసి అక్కడి నుంచే రాజకీయ నాయకులు తయారయ్యారన్న ఒక బేసిక్ అండర్స్టాండింగ్ను కూడా మర్చిపోయి ఇప్పుడు వచ్చి స్టూడెంట్స్ ఉన్నది ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే, వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు వాటిలో రాజకీయాల్లో తలదొరచకూడదని చెప్పేటటువంటి కొంత టైమ్స్లో కూడా మనం ఉన్నాం. ఆ సందర్భంలో ఏకంగా విశ్వవిద్యాలయాల యొక్క వైస్ ఛాన్సలర్సే ఒక పార్టీ భుజాన వేసుకొని పార్టీని, ఆ పార్టీల యొక్క నాయకుల యొక్క విగ్రహాలు పెట్టుకోవటాలు, ఫోటోలు పెట్టుకోవటాలు ఆఫీసుల్లో, అంతేకాకుండా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అఫీషియల్గా పాల్గొనేలాగా వారి కింద ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని కానీ లేకపోతే స్టూడెంట్స్ని కానీ ప్రోత్సహించడాలు, ప్రేరేపించడాలు, ఇంకా మాట్లాడితే ఆర్డర్స్ పాస్ చేయటాలు జరిగినటువంటి పరిస్థితిని ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంతో కొంత కనపడుతుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అన్నీ కూడా వదిలేసి, ఒక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు బాగుండదేమో చూడటానికి అని చెప్పేసి కూడా అటువంటి వాటిని కూడా పక్కన పెట్టేసి కార్యకలాపాలు చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో ఒక అడుగు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పేరు కూడా గట్టిగా మారుమోగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గతంలో పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి మీద ఒక్క రాజకీయపరమైనటువంటి అంశాలు అయితే కనుక ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యవహారం అనొచ్చు, లేదంటే కనుక వైసీపీ వెంటనే చేసేటటువంటి ఆరోపణ ఏంటంటే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య, కూటమి ప్రభుత్వం రాగానే ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటోంది, రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లా 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 చాలా మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు విజిలెన్స్ నివేదిక చెప్పింది రాజకీయపరమైనటువంటి అంశాలు చాలా తక్కువ. కానీ ఆయన తన హయాంలో అవినీతి కార్యక్రమాలకు కూడా పాల్పడ్డాడు, నియామకాల విషయంలో కూడా అవకతవకలు పాల్పడ్డాడని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎరోనియస్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ నివేదికలో పొందుపరచబడ్డాయి. ఆయన మీద ఇంకా మాట్లాడితే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ ఆప్షన్ కూడా ఆలోచించాలని చెప్పేసి సిఫార్సు చేసినట్లుగా అర్థమవుతుంది. సార్, యువర్ టోటల్ అబ్జర్వేషన్ పర్టికులర్లీ ఆన్ దిస్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఇష్యూ. మీరు అప్పట్లో చూసుంటారు, రకరకాల సందర్భాల్లో ఆరోపణలు వచ్చినాయి. దానికి వాటికిను ఈ రకమైనటువంటి ఆయనకున్న పొలిటికల్ ఇంక్లినేషన్కి ఈ రకంగా చెలరేగిపోయి అక్రమాలకు కూడా పాల్పడటానికి ఏమన్నా అవినాభావ సంబంధం డైరెక్ట్గా ఉండే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం.
నా మాట క్లియర్ గా ఉంది కదండి? ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నే ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎవ్వరికి అభ్యంతరం లేదండి. అది వాళ్ళ ఇష్టము. ఆయన బయటికి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఆయన వీసీ ఆఫీసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కింద మార్చాడు. ఇదొక్కటే కాదండి, ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేసేటువంటి విషయంలో కూడా ఎవరైతే వీసీ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక నమస్కారం చేసి నాకు ఇది కావాలండి, నాకు ఈ నామినేటెడ్ పోస్ట్ కావాలి అని అంటే ఆ నామినేటెడ్ పోస్టులని ప్రభుత్వంలో ఆయన సిఫార్సు చేస్తే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు వేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వంలో ఆయన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు వదిలిపెట్టేసి ఒక విశ్వవిద్యాలయంలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూ అవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అభిమానం ఉంటే బయట ఏమైనా చేసుకోవచ్చు, కానీ అలాగా విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం అనేటువంటిది అభ్యంతరకరమైనటువంటి అంశం. ఈ అభ్యంతరకరమైనటువంటి అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో నారా లోకేష్ ఒక స్పష్టమైనటువంటి ప్రస్తావన కూడా చేశారు. ఇప్పుడు నారా లోకేష్ యువగళం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశం ఏంటి? రెడ్ బుక్. రెడ్ బుక్ లో ప్రసాద్ రెడ్డి పేరు చేర్చబడింది. ఈయన ఈ విధంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడమే కాదు, ఈ విధంగా వీసీ పోస్టును అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసి అవినీతి చేసి ప్రజాధనాన్ని లూటీ చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రసాద్ రెడ్డిని తన పదవి నుంచి తొలగించడమే కాదు అరెస్టు చేస్తాం అని కూడా రెడ్ బుక్ లో ఆయన పేరు ప్రస్తావన చేసి మరి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది నారా లోకేష్. మరి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాడు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెంటనే ఎవరైతే పాత వీసీలందరూ ఉన్నారో వాళ్ళందరినీ రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, అందరు రాజీనామాలు చేయటం, తర్వాత కొత్త వీసీల నియామకం, ఇవన్నీ కూడా ఆ దాంట్లో క్రమంలో ఏమి ప్రసాద్ రెడ్డి రాజీనామా వెంటనే చేయలే. అతను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలలు కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీసీగానే కొనసాగాడు. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది వెళ్ళి ఒక ఉద్యమం చేశారండి. ఆ ఉద్యమం ఏంటో తెలుసా? ఈయన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తన ఛాంబర్ లో తను ఎక్కడైతే సర్టిఫికెట్లు ఇవన్నీ అందజేసేటువంటి ప్రక్రియ ఇవన్నీ ఉంటుందో తన బ్యాక్గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోరు. మరి ఇప్పుడు ఈయన వీసీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి కదా. ఆ విధంగా అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే కొనసాగుతున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ విధంగా మరి ప్రభుత్వం మారిందయ్యా గమనించండి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ ఫోటోలు పెట్టండి అని వీళ్ళు వెళ్ళి ఉద్యమం చేసి అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయటము, ఆ తర్వాత కూడా ఆయన మీనేమి చర్యలు ఇవ్వండి. ఆయన కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన యథాతథంగా తన విధులు నిర్వర్తించడం, వ్యవహారం ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలల తర్వాత ఈ రోజు ఆయన రిటైర్మెంట్. ఈ రోజు రిటైర్మెంట్ అయిపోతాడు. రిటైర్మెంట్ అయితే హాయిగా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాడు. దీని మీద తెలుగుదేశంలోనూ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల్లోనూ లేకపోతే అంతకుముందు మరి వీళ్ళు పుంకాలుగా అప్పుడు కొన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీసీ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని మాట్లాడినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా.
వీసీ మరి ఆల్రెడీ హాయిగా రిటైర్మెంట్ అయిపోతున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు, ఏమి లేదు అని అన్న తర్వాత ఇప్పుడు విజిలెన్స్ కు సంబంధించినటువంటి రిపోర్టు బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి మీడియాలో కథనాలు, ఈ మీడియా కథనాలన్నీ ఎలా ఉంటాయో తెలుసు కదండి సురేష్ గారు. ఎవరైతే ఎవరి మీద అయితే ఇది ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు, ఈయన ఆఫీసర్ ఇలా చేశాడు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు అని చెప్పేసి పుంకాలు మీడియాలో వీళ్ళు లీకులు చేస్తారు, రాస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా వచ్చాయి. అన్ని వాస్తవమే, లేనిపోయి రాస్తున్నారని కాదు ఇక్కడ. మరి అన్ని చేసి ఏం చేశారయ్యా? ఇప్పుడు కొండంలోవి ఎలకను పట్టారు. 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత వీసీని నిన్న పాలక మండలిని అత్యవసరంగా ఏర్పాటు చేయటం, ఆ తర్వాత వీసీని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆహా ఓహో మేము సస్పెండ్ చేశాం అని చెప్పి సస్పెన్షన్ వల్ల ఇప్పుడు వచ్చేది ఏంటి? ఆయన మీద ఆయనకు వచ్చేటువంటి పెన్షనో లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్సో లేకపోతే ఇవేవో రావో లేకపోతే కేసులు బస్సులు ఉంటాయని అనుకుందాం సపోజ్. నాకు తెలిసి వీసీకి సంబంధించి మినిమం గా 100 కోట్లు సంపాదించాడు అనేది ఒక ఆరోపణ. నాకు తెలిసినటువంటి అంశాల మీద నేను కొన్ని వీటి మీద పరిశీలించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో 10 కోట్లు బిల్డింగ్లకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మిగతా విషయాల్లోనూ కొన్ని రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి విషయంలో 2 కోట్లు 3 కోట్లు తర్వాత కళాశాలకు సంబంధించి ప్రొఫెసర్లు తీసుకొచ్చి రిజిస్టార్లకు పెట్టటాలు, ఇవన్నీ అక్రమాలు, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో. ఇప్పుడు ఆయన్ని రిటైర్మెంట్ అప్పుడు సస్పెన్షన్ చేసి కంటి తుడుపు చర్యగా ఏం చేసి సాధించేది ఏం లేదు. ఎప్పుడో ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన రిపోర్టు ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోనే ఈ విధంగా దర్యాప్తు జరపవచ్చు, ఆ దర్యాప్తు సంబంధించిన రిపోర్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కల్లా చేసి ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టి వీటి మీద అరెస్టులు చేసేటువంటి అవకాశం కూడా ఉందండి ఈ ప్రభుత్వానికి. కానీ ఈ ప్రభుత్వము చేయలే. మరి ఎందుకు చేయలేదు? మరి రెడ్ బుక్ లో ఉంది ఆయన పేరు, ఆయన చేసి అన్నటువంటి అక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళనే కార్యకర్తల వేధింపులు వ్యవహారం ఇవన్నిట్లో కూడా మరి ఈ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి వ్యవహారం ఇన్నున్న తర్వాత మరి ఆయన సాఫ్ట్ టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వానికి. ఎందుకు ఏం చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు పుంకాలు రాస్తారనేటువంటి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి దాని మీద పుంకాలు రాయటం, మీడియాలో కథనాలు రాయటం. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళు పుంకాలు అన్ని రాస్తారండి. అన్ని చేశాడు ఇన్ని చేశాడు అని మీడియాలో రాయిస్తారు. దీని టార్గెట్ ఏంటో తెలుసా అండి? నాకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక కోపం ఒకటి నేను చెప్తాను. అదేంటి అని అంటే ఎందుకు అనే నా ధర్మాగ్రహం ఏంటి అనేది కూడా చెప్తాను నేను ప్రజల తరపున. ఏంటి అని అంటే ఈ పుంకాలుగా రాయించేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అక్రమాలు చేసింది, అక్రమాలు చేయించింది, ఇదిగో ప్రసాద్ రెడ్డి, ఇదిగో ఇంకొక ఆయన, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే పిఎస్ఆర్ అని వీళ్ళందరూ చేశారు. చేసి వాళ్ళ మీద ఎంత మేరకు అని అంటే ఈ ప్రచారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ పరమైనటువంటి ప్రచారానికి తప్ప ఏమైనా చర్యలు ఉంటున్నాయండి? ఎందుకు అనంటే ఇప్పుడు నేను ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి దీంట్లోనే మరి ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి 10 కోట్లు లేకపోతే 15 కోట్లు 20 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు అని అనుకుందాం. ఇది కేవలం అధికారిక లెక్కలే. నాకు తెలిసేది 100 కోట్ల కుంభకోణం జరిగింది. ఇవన్నీ ఏంటి? ఎవరి ధనం ఇది? ప్రజలకు సంబంధించినటువంటి ధనం. ఈ ప్రజాధనానికి సంబంధించినటువంటి దోపిడీ చేసినటువంటి ప్రసాద్ రెడ్డి మీద మీ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున చివరి రోజున ఏదో సస్పెండ్ చేసి కంటి తుడుపు చర్య కింద ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేసింది ఇది చేశారు. మీరు రాజకీయ పరమైనటువంటి టార్గెట్ ను మీరు రీచ్ అవుతున్నారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి విషయంలో, క్రిమినల్ చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుంటుంది? ఏ విధంగా వాళ్ళని లైబుల్ చేసి ఈ రోజున నేరస్తులని జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఈ విషయంలో ప్రభుత్వానికి లేదండి, నో బాదర్. వాళ్ళకి ఇది కాదు కావాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం మాత్రమే. అంతే తప్ప నేరస్తులు లోపలికి పంపించడం ఇవన్నీ కాదు. నేను పలు సందర్భాల్లో చెప్పాను. అసలు ఇది నారా లోకేష్ డిపార్ట్మెంట్. ఇంతకన్నా చేతకాని వ్యవహారం ఇంకేమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను పదే చెప్తున్నాను, రోజు మాట్లాడతాడండి, రోజు ప్రశ్న రోజు మాట్లాడు. నేను నేరస్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది, గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు అని మాట్లాడతాడు.
నువ్వు నేరస్తుడు ఎందుకు బయటకు ఉన్నాడయ్యా, నువ్వు లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందయ్యా అంటే చంద్రబాబు నాయుడు దగ్గర. మరి నేరస్తులను మరి నువ్వేమైనా జైలుకు పంపిస్తావా అంటే నాకు పంపించడం ఒక అరగంట పనే, నేను పంపించను, నేను రాజకీయ కక్ష సాధింపు పాల్పడు. నువ్వు రాజకీయ కక్షల గురించి ఎవరు చెప్తున్నారు? నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేసావని కదా ఆయన నువ్వన్నీ చెప్పింది 5 ఏళ్ళు. మీరు చెప్పినటువంటి వ్యవహారంలో దీంట్లో నిజాయితీ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి. మీ రాజకీయ లబ్ధి, మీ రాజకీయ పరమైనటువంటి టార్గెట్లు, రాజకీయ పరమైనటువంటి ప్రచారం తప్ప ఏముందని అడుగుతున్నాను. విసి ప్రసాద్ రెడ్డిని ఏం చెయ్యగలిగారు అని అడుగుతున్నాను. ఈ రోజున కేవలము సస్పెండ్ చేసి ఈ రోజున కంటి తుడుపు చర్య కింద మాట్లాడేటువంటి పనికి మాలిన ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం, చవట ప్రభుత్వం ఇది. ఎందుకు నేను ప్రజల తరపున అనేది ధర్మాగ్రహం ఇది. ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు దోచుకుంటే మీరు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేకపోయారని నేను అడుగుతాను. రైట్.